మనయరగొండపాలెం రవీంద్ర హాస్పిటల్లో సడన్ గా మనకు ఎమర్జెన్సీ వస్తే ఎలా చేయాలో డాక్టర్ రాము గారు ఇక్కడ మనకు ప్రెజెంట్ చేసి చూపిస్తున్నారు. ముందు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. పేషెంట్ అకస్మాత్తుగా పడిపోతే వాటిని ఏ విధంగా మనం ప్రాణాలు కాపాడవచ్చో ఈ ఒక్క నిమిషం వీడియో చూసి మీరు నేర్చుకోవాలి. పేషెంట్ ఇలా అన్కాన్షియస్గా పడిపోయినప్పుడు వాటిని వెంబటే సురక్షితమైన ప్రదేశంలో పెట్టాలి, అంటే ఫ్లాట్గా ఉండే ప్రదేశంలో పెట్టి వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ వచ్చేసి రెండు చేతులు ఇలా బిగించి ఇలా గుండె మధ్యలో ఎడం పక్క కాకుండా గుండె మధ్యలో పెట్టి 5 నుంచి 6 సెంటీమీటర్ల లోపలికి వెళ్ళేటట్టు మోచేయి వంచకుండా చేయాలి. వెంటనే పల్స్ చూడాలి. బ్రీతింగ్ లేనిచో వారికి రెండు బ్రెత్లు ప్రతి 30 కంప్రెషన్స్కి 2 సార్లు బ్రీతింగ్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు పాయిజన్ తీసుకున్నా వేరే ఏమన్నా తీసుకున్నా కానీ బ్రీతింగ్ ఇవ్వకపోయినా కానీ కంటిన్యూస్గా 100 నుంచి 120 సార్లు నొక్కుతానే ఉండాలి. వెంటనే ఈ లోపు హాస్పిటల్కి అంబులెన్స్కి కాల్ చేసి మీరు పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఇది ఓన్లీ డాక్టర్లు మాత్రమే చేయవలసిన ప్రక్రియ కాదు, ఇది ప్రతి సామాన్య మానవుడు తెలుసుకోవాల్సిన ఒక ప్రక్రియ. బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 చేతులు ఒక ప్రాణాన్ని కాపాడతాయి. సో చూసారు కదండి, ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు. ఒకవేళ తెలిసినా సడన్ గా మనకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనకి సడన్ గా గుర్తొస్తుంది ఇలా చేయాలి అని చెప్పేసి. చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి ఇంకా ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలని తెలియదు. సో మన డాక్టర్ రాము గారు మనకు ఇక్కడ చూపించిన విధంగా అందరూ ఫాలో అవ్వండి. మీ బ్రదర్స్ కి, లేకపోతే మీ కజిన్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, అలాగే కొంచెం పెద్దవాళ్ళకి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనయరగొండపాలెం అండ్ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియదు. ఇప్పుడు ఉన్న ఈ కల్చర్ లో ఎవరికి ఎమర్జెన్సీ వస్తుందనేది హెల్ప్ఫుల్ వీడియో అన్నమాట. ఇలాంటి ప్రాక్టీసెస్ ని చేస్తున్న మనయరగొండపాలెంలో రవీంద్ర హాస్పిటల్లో మేనేజ్మెంట్ కి, అలాగే డాక్టర్ రాము గారికి, అలాగే డాక్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.